హలో అబ్బాయిలు అమ్మాయిలు, ఈరోజు మనం ఒక మంచి థ్రిల్లర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ విందాం. ఒక అమాయకపు హీరోయిన్ పని కోసం అని చెప్పి ఒక రిచ్ ఫ్యామిలీ ఇంట్లోకి వెళ్తుంది. అయితే ఆ రిచ్ ఫ్యామిలీ ఓనర్స్ వచ్చిన పని మనుషులందరినీ నరబలి ఇస్తున్నారని తెలిసి హీరోయిన్ ఏం చేస్తుంది, అక్కడ నుండి ఎలా ఎస్కేప్ అయింది అనేది మిగతా కథ. దే విల్ కిల్ యూ మూవీ 2026లో రిలీజ్ అయిన థ్రిల్లర్ మూవీ. ఈ మూవీని చూడాలి అనుకునే వాళ్ళు ప్రైమ్ వీడియోలో అవైలబుల్ గా ఉంది. సీన్ ఓపెన్ చేస్తే మనకు ఇద్దరు అమ్మాయిలను చూపిస్తారు. ఒక అక్క, ఒక చెల్లి. హీరోయిన్ పేరు ఆసియా అండ్ ఆమె చెల్లి పేరు మరియా. హీరోయిన్ ఇప్పుడు తన చెల్లిని తీసుకొని ఇంటి నుండి పారిపోతుంది. అయితే వాళ్ళ తండ్రి నుండే వీళ్ళు పారిపోతుంటారు. ఎందుకంటే ఆ తండ్రి చాలా క్రూరమైన వాడు ఫిజికల్ అబ్యూస్ చేస్తుంటాడు, పిల్లల్ని కొడుతూ టార్చర్ చేస్తాడు. సో హీరోయిన్ తన చెల్లిని వాళ్ళ నాన్న టార్చర్ నుండి సేవ్ చేయాలని చెప్పి ఎస్కేప్ ప్లాన్ చేస్తుంది. అయితే ఆ రోజు ఫుల్ వర్షం పడుతుంది, అసలే చీకటి. ఇక తప్పలేక సిస్టర్స్ ఇద్దరు ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్తారు. ఇంకా కావాల్సిన సరుకులు తీసుకొని సిటీ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటారు. కానీ అప్పటికే అక్కడికి వీళ్ళ తండ్రి ఎంట్రీ ఇస్తాడు. ఇప్పుడిక ఒక పెద్ద చేస్ నడుస్తుంది. తండ్రి బలం ఎక్కువ ఉండటంతో అమ్మాయిలని రౌండప్ చేసేస్తాడు. అతని అసిస్టెంట్ హెల్ప్తో పిల్లలని ట్రాప్ చేస్తాడు. అప్పుడే అతని వద్ద నుండి దొంగలించిన గన్ని హీరోయిన్ చేత పట్టుకొని మేరియాని పట్టుకున్న తండ్రిని షూట్ చేస్తుంది. వాడు కింద పడిపోతాడు. అయితే అప్పుడే పోలీసులు స్పాట్ కి చేరుకోవడంతో ఆసియా తన చెల్లిని వదిలేసి పారిపోతుంది. ఎలాగో తండ్రికి బలంగా డీప్ గా బుల్లెట్ దిగింది, వాడు చస్తాడు. ఇక తను తప్పించుకొని చెల్లిని తర్వాత మీట్ అవుదామని చెప్పి హీరోయిన్ ప్లాన్ వేస్తుంది. కానీ తన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. తను ఒక చోట దాక్కోవడంతో పోలీసులు ఈజీగా పట్టేసుకొని అరెస్ట్ చేస్తారు. తర్వాత ఆమె జైల్లో పడేస్తారు. దాదాపు 10 ఏళ్ల జైలు శిక్ష హీరోయిన్ కి పడుతుంది. ఇక చెల్లి సిచ్యువేషన్ పాపం ఘోరంగా తయారవుతుంది. వాళ్ళ తండ్రి బ్రతుకుతాడు. అతను మరియాని ఫుల్ టార్చర్ చేస్తాడు. ఇక కొన్ని రోజులకు ఆమె తండ్రి నుండి పారిపోయి ఒక చోట జాబ్ చేస్తుంది. అక్కడ బాస్ కూడా మరియాని ఫుల్ టార్చర్ చేస్తుంటాడు. మొత్తానికి మరియా లైఫ్ గలీజ్ గా తయారవుతుంది. 10 ఏళ్ల తర్వాత హీరోయిన్ జైలు నుండి రిలీజ్ అయి నేరుగా ఒక విల్లాకి వెళ్తుంది. అది చాలా పెద్ద బిల్డింగ్ సిటీ సెంటర్ లోనే ఉంటుంది. అందులోకి వెళ్ళిన హీరోయిన్ కి లిల్లీ అనే పెద్ద హౌస్ మేడ్ కనిపిస్తుంది. ఈమె ఆ విల్లాలో ఎన్నో ఏళ్ల నుండి వర్క్ చేస్తుంది. ఆ విల్లాలో దాదాపు 100 మంది పని మనుషులు దాకా వర్క్ చేస్తుంటారు. వాళ్ళందరికీ పెద్ద లిల్లీయే అన్నమాట. లిల్లీకి పెద్ద ఆ విల్లా ఓనర్స్. వాళ్ళే విర్గిల్ వంశస్థులు. షారోన్ అనే లేడీయే విల్లా ఓనరు. ఈమెని మన హీరోయిన్ పరిచయం చేసుకుంటది. షారోన్ చాలా అందంగా ఉంటది. ఈమెకి ఒక పెద్ద కాస్మెటిక్స్ తయారు చేసే కంపెనీయే ఉంటది. విర్గిల్ విల్లా 100 ఏళ్ల కింద నిర్మించి ఉంటారని లిల్లీ హీరోయిన్ కి చెప్తుంది. ఈ విల్లాలో పని మనుషులు ఫాలో అయ్యే రూల్స్ గురించి లిల్లీ మెల్లిగా హీరోయిన్ కి చెప్తూ ఆమె రూమ్ దగ్గరికి తీసుకెళ్తుంటది. హీరోయిన్ కి అరేంజ్ చేసిన రూమ్ నుండి రే అనే మిడిల్ ఏజ్డ్ మ్యాన్ సడన్ గా బయటికి వస్తాడు. వాడు ఆల్రెడీ తాగేసి ఉంటాడు. ట్విస్ట్ ఏంటంటే వాడు లిల్లీకి మొగుడే. నీకు ఎన్నిసార్లు చెప్పాను కొత్త పని మనుషుల రూమ్స్ లోకి వెళ్ళొద్దని అని లిల్లీ రేని తిడుతుంది. వాడు తుడిచేసుకొని వెళ్ళిపోతాడు. దీంతో హీరోయిన్ కి అతని మీద డౌట్ వస్తుంది. పక్క రూమ్ లో చాలా మంది పని మనుషులు డైనింగ్ టేబుల్ మీద రకరకాల ఫుడ్స్ ని ఆరగిస్తూ ఉంటారు. వాళ్ళు అసలు పని మనుషుల్లాగే ఉండరు. ఈ కొందరు పని మనుషుల గురించి నీకు తర్వాత చెప్తానని లిల్లీ అంటుంది. హీరోయిన్ ఇప్పుడు రూమ్ లోకి వెళ్ళి డోర్ ని లాక్ చేసుకుంటది. కాసేపు రెస్ట్ తీసుకొని స్నానం చేస్తుంది. అయితే హాల్లో ఉన్న ఏసీ సాకెట్ నుండి ఏవో వింత వింత సౌండ్స్ వినిపిస్తాయి. హీరోయిన్ భయపడుతుంది. కానీ అందులోంచి ఎవరూ కనిపించరు. ఇప్పుడిక హీరోయిన్ భయంతో ఒక చైర్ ని డోర్ కి అడ్డం పెట్టి నిద్రపోతుంది. మిడ్ నైట్ టైంలో హీరోయిన్ ఉన్న రూమ్ డోర్ ని ఎవరో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే అది వీలు కాదు. నెక్స్ట్ ఇంకా ఏసీ సాకెట్ నుండి రూమ్ లోకి దూరుతారు. హీరోయిన్ కి మెల్లిగా సౌండ్స్ వినిపిస్తాయి. కానీ ఆమె గాఢ నిద్రలో ఉంటది. ఒక వ్యక్తి పంది మూతితో హీరోయిన్ ని ఫిజికల్ అబ్యూస్ చేస్తుంటాడు. హీరోయిన్ ఇప్పుడు మేలుకొని వాడిని పిచ్చ కొట్టుడు కొడుతుంది. అయితే వాడు పంది మాస్క్ ని వేసుకొని వచ్చుంటాడు. వాడు మనిషే. అయితే వచ్చిన అన్నోన్ పర్సన్ ని హీరోయిన్ గట్టిగా కుట్టడంతో వాడు స్పృహ కోల్పోతాడు. తర్వాత మరికొందరు సేమ్ మాస్క్లని ధరించి ఎంట్రీ ఇస్తారు. హీరోయిన్ ఇప్పుడు ఫాస్ట్ గా కబోర్డ్ లోకి వెళ్లి దాక్కుంటది. అందులో ఆమె దాచి ఉంచిన రకరకాల వెపన్స్ ని బయటికి తీసి వచ్చిన అన్నోన్ పీపుల్ ని ముక్కలు ముక్కలుగా నరికేస్తుంది. ఆ వచ్చిన అన్నోన్ పీపుల్ ఎవరో కాదు, ఈ విల్లా ఓనర్స్ గా ఉన్న షారోన్ ఇంకా కెవిన్లు. వీళ్ళు మంచోళ్ళు కాదు. అయితే ఇప్పుడు హీరోయిన్ అమాయకురాలు, వీక్ పర్సన్ అని పొరబడి ప్రిపేర్ అవ్వని షారోన్ టీము షాక్ అయిపోతారు. హీరోయిన్ కి ఫైటింగ్ బాగా వచ్చు. హీరోయిన్ ఇప్పుడు వాళ్ళందరినీ కత్తితో పొడిచి చంపేస్తుంది. ఒక్కో భాగాన్ని కోస్తూ టార్చర్ చేస్తుంది. ఇదే మూవీలోని మెయిన్ ట్విస్ట్. కట్ చేస్తే మనకి ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. హీరోయిన్ వాళ్ళ తండ్రిని చంపేసినందుకు గాను జైలుకి వెళ్ళింది కదా. అక్కడ తను చాలా మంది రౌడీలతో దెబ్బలు తిని
తను కూడా ఫైటింగ్ నేర్చుకొని ఉంటది. ఇక అక్కడ ఏ అన్యాయం జరిగినా సరే పెదరాయుడులాగా వెళ్ళి సాల్వ్ చేసేది. ఒకవేళ విలన్స్ ఈమె మాట వినకుండా ఎక్స్ట్రాలు చేస్తే మాత్రం చేతితో బుద్ధి చెప్పేది. ఆమె జీవితం జైల్లో ఇలా సాగుతుంటే ఒకరోజు హీరోయిన్ కలవడం కోసం ఒక లాయర్ వచ్చుంటాడు. వీడు సడన్ గా హీరోయిన్ కి బెయిల్ ఇప్పించడానికి వచ్చుంటాడు. కానీ దీనికి హీరోయిన్ ఒప్పుకోదు. మ్యాటర్ ఏంటి అంటే తండ్రి చావకుండా బ్రతికిండని హీరోయిన్ కి తెలిసి ఉంటది. అయితే హీరోయిన్ చెల్లి ఉంది కదా, ఆమె తండ్రి పెట్టే బాధని భరించలేక పారిపోయి ఉంటది. ఇక ఆమె చనిపోయి ఉంటదని హీరోయిన్ అనుకుని ఉంటది. కానీ ఆమె విర్గిల్ అనే విల్లాలో పని మనిషిగా జాయిన్ అయిందని లాయర్ కి తెలిసి ఉంటది. కానీ అక్కడికి వెళ్ళిన ఎందరో అమాయకపు అమ్మాయిలు కనిపించకుండా మాయమవుతుంటారు. ఇప్పుడు హీరోయిన్ ఆ విర్గిల్ విల్లాలో పని మనిషిగా జాయిన్ అవుతే తన చెల్లిని సేవ్ చేయొచ్చని లాయర్ ఆలోచన. ఎందరో అమాయకపు అమ్మాయిల మిస్సింగ్ కి కారణమైన విర్గిల్ విల్లా కేసుని టేకప్ చేసి వాళ్ళు క్రిమినల్స్ అని నిరూపిస్తే అతనికి కూడా ప్రమోషన్ వస్తుంది, ప్లస్ న్యాయం చేసినట్టయితదని లాయర్ ఆలోచన. ఇక ఇప్పుడు తన చెల్లి కోసం హీరోయిన్ ఒక ప్లాన్ వేస్తుంది. మరుసటి రోజు రాత్రిపూట హీరోయిన్ ఒక పూర్ అమ్మాయి ఇంటికి వెళ్తుంది. ఆమె పేరు ఇసబెల్లా. ఇసబెల్లా యాక్చువల్ గా సింగిల్ ఉమెన్. ఈమెకి ఎవరూ లేరు. అయితే ఈ విర్గిల్ ఫ్యామిలీ వాళ్ళు ఇలాంటి సింగిల్ ఉమెన్ని, విడోస్ని టార్గెట్ చేసి మరి పని మనిషిగా జాబ్స్ ఇస్తుంటారు. సో వాళ్ళు జాబ్స్కి అప్లై చేస్తారు. సేమ్ ఇప్పుడు ఇసబెల్లా యాక్చువల్గా పని మనిషిగా వాళ్ళ విల్లాలోకి వెళ్ళాలి. కానీ హీరోయిన్ ఆమెని కలిసి ప్లాన్ మొత్తం చెప్పేస్తుంది. విర్గిల్ ఫ్యామిలీ ఇలా అమాయకపు అమ్మాయిలని పనిలో పెట్టుకొని వాళ్ళని ఏమో చేస్తున్నారని చెప్పగానే ఇసబెల్లా షాక్ అయిపోతుంది. తన బదులు విల్లాకి హీరోయిన్ పేరు మార్చుకొని వెళ్తుంది. ఇక అలా హీరోయిన్ తన చెల్లి కోసం విల్లాలోకి ఎంట్రీ ఇస్తుంది. ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్. సో ఆల్రెడీ హీరోయిన్ ఫైటర్ కాబట్టి ప్రిపేర్ అయి వచ్చుంటది. ఇప్పుడు హీరోయిన్ అన్ని రూమ్స్ లోకి వెళ్లి తన చెల్లి కోసం వెతుకుతుంది. అయితే హీరోయిన్ అందరు విర్గిల్ ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేసిందని మనకు ఆల్రెడీ తెలుసు. కానీ ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఇమ్మోర్టల్స్. అంటే ఈ ఫ్యామిలీ మెంబర్స్ కి మరణం అనేదే ఉండదు. వాళ్ళ శరీర భాగాలు కట్ చేసినా కూడా అవి మళ్ళీ అతుక్కొని పెరుగుతుంటాయి. వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు. ఇదే మూవీలోని మరో మేజర్ ట్విస్ట్. లిల్లీ ఇప్పుడు హీరోయిన్ ని పట్టుకొని విర్గిల్ ఫ్యామిలీ మెంబర్స్ గురించి చెప్తుంది. ఇదొక కల్ట్ గ్రూపు. ఎన్నో వందల ఏళ్ల నుండి ఈ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు విర్గిల్ అనే రాక్షసుడికి పూజ చేస్తుంటారు. అయితే ఆ రాక్షసుడు వీళ్ళకు ఒక వరం ఇచ్చుంటాడు. ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఒక అమ్మాయిని గనుక నరబలి ఇస్తే చావు ఉండదు, ఒకవేళ చనిపోయినా మళ్ళీ బ్రతుకుతారనే వరం వస్తుంది. సో అందుకే ప్రతిసారి అమాయకపు లేడీస్ని టార్గెట్ చేసి మరీ నరబలి ఇచ్చేసి మరణాన్ని జయిస్తుంటారు ఈ ఫ్యామిలీ వాళ్ళు. అందుకోసం ఫ్యామిలీ వాళ్ళు అమాయకపు అమ్మాయిలను పని మనుషులుగా జాయిన్ చేయించుకొని తర్వాత వారానికి ఒకరిని బలి ఇస్తుంటారు. దీంతో వాళ్ళకు మరణం ఉండదు. ఆ పని కోసమే ఇప్పుడు విర్గిల్ ఫ్యామిలీ హీరోయిన్ గురించి పూర్తిగా తెలియక ఆమెని బలి ఇవ్వడానికి చూస్తారు. కానీ హీరోయిన్ మామూలుది కాదు కదా, అందుకే ఫైట్ చేసింది, వాళ్ళని చంపేసింది. కానీ ఇప్పుడు వాళ్ళందరూ మరణం లేని వాళ్ళు కాబట్టి మళ్ళీ బ్రతుకుతారు. మళ్ళీ హీరోయిన్ వాళ్ళతో ఫైట్ చేస్తుంది. కానీ వాళ్ళ బలం ముందు హీరోయిన్ వీక్ అయిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ తప్పలేక లిల్లీని వాళ్ళ చెల్లి గురించి అడుగుతుంది. నా చెల్లి బ్రతికే ఉందా చెప్పు, లేకుంటే మిమ్మల్ని నరికేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. నరికేసినా ఏం లాభం ఉంది, వాళ్ళు మళ్ళీ బ్రతుకుతారు కదా. సో ఇంకా లిల్లీ హీరోయిన్ వార్నింగ్కి ఏం భయపడదు. ఇంతకుముందు మనం ఒక రూమ్లో కొందరు పని మనుషులు మంచి ఫుడ్ని ఆరగించడం చూసినాం కదా. వాళ్ళు ఎవరో కాదు, విర్గిల్ ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకున్న కొందరు స్పెషల్ పీపుల్. కొందరిని బలి ఇవ్వకుండా వాళ్ళ ఫ్యామిలీలోకి జాయిన్ చేపిస్తారు. అలా చేస్తే వాళ్ళ విర్గిల్ ఫ్యామిలీ అంతరించకుండా జనాభా పెరుగుతుందని వాళ్ళ ఆశ. అలా కొందరు స్పెషల్ పని మనుషులనే సెలెక్ట్ చేసి మరి స్పెషల్ ప్రివిలేజెస్ ఇస్తుంటారు. సో ఇప్పుడు లిల్లీ హీరోని చంపడానికి ఆపడానికి ఒక స్పెషల్ పని మనిషిని పిలుస్తుంది. ఆమె ఆపినా కూడా హీరోయిన్ కత్తితో పొడిచి చంపేస్తుంది. ఆ పని మనిషికి స్పెషల్ పవరు లేనందువలన చనిపోతుంది. అంటే ఆమెని ఇంకా ఫ్యామిలీలోకి కలపలేదు, పూజ చేయలేదు. పూజ చేస్తే పవర్ వస్తుంది. ఇప్పుడు హీరోయిన్ తెరిచి ఉన్న ఒక రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకుంటది. ఫ్యామిలీ మెంబర్స్ ఆ డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. హీరోయిన్ ఇప్పుడు అక్కడ నుండి ఎస్కేప్ అవ్వాలని ట్రై చేస్తుంది. లక్కీగా ఆమెకు ఆ రూమ్ లో ఒక సీక్రెట్ టనల్ కనిపిస్తుంది. అది బేస్మెంట్ లో ఉంటది. దాన్ని డోర్ ని ఓపెన్ చేసి అందులోకి దూకుతుంది. అది చాలా పెద్ద టనల్. వెళ్తున్న కొద్దీ వస్తూనే ఉంటది. హీరోయిన్ ఇప్పుడు సేఫ్ వే కోసం చూస్తది. కానీ ముందు నుండి సౌండ్స్ వస్తాయి. బండోడు కూడా ఆ టనల్ లోకి వచ్చుంటాడు. వాడు హీరోయిన్ కోసం వెతుకుతాడు. హీరోయిన్ మరో దారి వైపు వెళ్తది. అలా వెళ్తుంటే హీరోయిన్ కి కొందరు మాటలు వినిపిస్తాయి. ఎవరా అని చూస్తుంది.
లైబ్రరీ రూమ్ లో కెవిన్, షారోన్ ఇంకా లిలీలు హీరోయిన్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎలాగైనా సరే హీరోయిన్ ని పట్టుకొని దేవుడి దగ్గరికి తీసుకెళ్లాలి, ఫాస్ట్ గా పట్టుకోవాలని మాట్లాడుకుంటారు. ఆమెని చంపకూడదు, అలైవ్ గానే పట్టుకొని తీరాలి. ఈ మాటలు విన్న హీరోయిన్ భయపడుతుంది. ఈమె సౌండ్స్ వాళ్ళు ముగ్గురు వింటారు. ఇక హీరోయిన్ దొరికిపోతుంది. అవతల రూమ్ నుండి కెవిన్ గాడు కత్తితో హీరోయిన్ ని దాడి చేస్తాడు. ఆమె ఎస్కేప్ అవుతుంది, కానీ చేతి వేళ్లకు మాత్రం కత్తిపోటు బలంగా దిగుతుంది. హీరోయిన్ అతి కష్టం మీద వేలు తెగినా సరే ఆలోచించకుండా చేతిని విడిపించుకొని పారిపోతుంది. మళ్ళీ టనల్ గుండా వెళ్తుంది. ఇక ఈమె వెనకాలే షారోన్ ఇంకా కెవిన్లు కూడా చేస్తూ వస్తారు. షారోన్ హీరోయిన్ ని పట్టుకొని కొడుతుంది. హీరోయిన్ తన చేతికి దొరికిన స్క్రూ డ్రైవర్ తో షారోన్ ని అటాక్ చేస్తుంది. ఎంత అటాక్ చేసినా ఆమె మళ్ళీ బ్రతుకుతుంటది. అయితే ఈసారి హీరోయిన్ షారోన్ వద్ద ఉన్న గన్ని లాక్కొని ఆమె తలని పేల్చేస్తుంది. దాంతో షారోన్ తల 1000 ముక్కలవుతుంది. కానీ తలలేని మొండెం కూడా హీరోయిన్ వెంట పడుతుంది. కానీ కళ్ళు లేనందువల్ల షారోన్ మొండం మరోవైపు వెళ్తుంటది. కానీ గన్ సౌండ్స్ విన్న కెవిన్ గాడు మళ్ళీ హీరోయిన్ ఉన్న స్పాట్ కి వచ్చేస్తాడు. ఇక ఇప్పుడు హీరోయిన్ వాడికి దొరికిపోతుందనే టైంలోనే సడన్ గా స్పాట్ కి లిల్లీ హస్బెండ్ అయిన రే వచ్చి హీరోయిన్ ని సేవ్ చేస్తాడు. అతను సీక్రెట్ టనల్లోకి హీరోయిన్ ని తోసేస్తాడు. విర్గిల్ ఫ్యామిలీలో రే ఒక్కడే మంచోడు. ఎన్నో ఏళ్ళు బ్రతికి లైఫ్ మీద విరక్తి వచ్చింటది వీడికి. అమాయకపు అమ్మాయిలను నరబలిస్తున్నారని చెప్పి రే వచ్చిన అమాయకులకు డేంజర్ సైన్స్ ఇవ్వడం, వాళ్ళని సేవ్ చేయడానికి ట్రై చేయడం లాంటివి చేస్తుంటాడు. సో ఇప్పుడు హీరోయిన్ ని కూడా అతను వాళ్ళ ఫ్యామిలీ నుండి సేవ్ చేయాలని చూస్తాడు. ఆమెకి ఈ బిల్డింగ్ నుండి వెళ్ళిపోవడానికి ఒక సీక్రెట్ దారి ఉందని చెప్తాడు. ఇద్దరు కలిసి ఆ దారి వైపే వెళ్తుంటారు. అలా ఇద్దరు వెళ్తుంటే మరోవైపు మనకు ముక్కలుగా పడి ఉన్న షారోన్ తల కనిపిస్తుంది. అందులో కన్నుగుడ్డు మాత్రం బ్రతికే ఉంటది. విర్గిల్ ఫ్యామిలీలో మెంబర్స్ కి ఏ ఒక్క బాడీ పార్ట్ బ్రతికి ఉన్నా మళ్ళీ వాళ్ళు బ్రతుకుతారు. ఇప్పుడు ఆ ఐబాలే హీరోయిన్ వెంట పడుతుంది. దారిలో వెళ్తుంటే ఒక పెద్ద రూము హీరోయిన్ కంట పడుతుంది. ఆ ఫ్లోర్ లో ఉన్న జనాలను చూసి హీరోయిన్ షాక్ అయిపోతుంది. విర్గిల్ ఫ్యామిలీలో ఉన్న 100 మంది ఓనర్స్ ఆ ఫ్లోర్ లో న్యూడ్ గా ఉంటారు. వాళ్ళు ప్రైవేట్ టైం ని గడుపుతారు. హీరోయిన్ దీన్ని చూసి షాక్ అయిపోతుంది. వాళ్లకు మరణం లేనందు వలన ఏం చేసినా చెల్లుతుందని రే చెప్పుకొస్తాడు. ఇక కట్ చేస్తే ఇప్పుడు రే ఒక రూమ్ లోకి హీరోయిన్ ని తీసుకెళ్తాడు. అక్కడ రూమ్ నుండి బయటికి సీక్రెట్ పాసేజ్ ఉంటది. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ రూమ్ లో ఒక పని మనిషి ఉంటది. ఆమె ఎవరో కాదు, చనిపోయింది అనుకుని పొరబడిన హీరోయిన్ చెల్లి మెరియాని చూసిన హీరోయిన్ ఇప్పుడు షాక్ అయిపోతుంది. హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను నిన్ను సేవ్ చేసి బయటికి తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చాను, పద ఇక్కడ నుండి వెళ్ళిపోదామని హీరోయిన్ ఎంత చెప్పినా మరియా మాత్రం వినదు. ఇదే నా ఇల్లు, నేను ఎక్కడికి రానని ఆ పిల్ల మొండి పట్టుపడుతుంది. ఇదే మూవీలోని మరో మేజర్ ట్విస్ట్. ఇప్పుడు ఇక మరియా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవుతుంది. మరియా యాక్చువల్గా వాళ్ళ అబ్యూసివ్ ఫాదర్ టార్చర్ నుండి ఎస్కేప్ అయి ఒక హోటల్కి వెళ్ళి ఉంటది. అక్కడ రూమ్ కీపర్గా జాబ్ చేస్తుంది. కానీ ఆ హోటల్ ఓనర్ కూడా మరియాని బాగా టార్చర్ చేసేవాడు. ఇక ఒంటరిగా ఉన్న అమ్మాయిలని ఇలా చేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈ బాధ నుండి తప్పించుకోవాలని చెప్పి మరియా మళ్ళీ అక్కడ నుండి పారిపోతుంది. ఒక చోట విర్గిల్ విల్లాలో పని మనుషులుగా జాబ్స్ ఉన్నాయని పాంప్లెట్ చదువుతుంది. ఇక వెంటనే మరియా అక్కడికి వెళ్ళి జాబ్ లో జాయిన్ అవుతుంది. అయితే ఆ రోజు నైటే ఆమెని ఫ్యామిలీ కిడ్నాప్ చేసి నరబలి ఇవ్వాలి. కానీ మరో అమ్మాయి అక్కడ దొంగతనం చేసి దొరికిపోయి ఉంటది. సో ఆ రోజు ఇక మరియా బదులు దొంగ అమ్మాయిని నరబలి ఇస్తారు ఆ ఫ్యామిలీ వాళ్ళు. మరియాకి విర్గిల్ ఫ్యామిలీలో జాయిన్ అయ్యే అవకాశం ఇస్తారు. అందుకే ఫ్యామిలీ ఇన్ని రోజులు మరియాని చంపకుండా వదిలేశారు. ఆమె త్వరలో విర్గిల్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వబోతుంది. ఇక తినడానికి తిండి, బట్టలు, ఉండటానికి చోటు అన్నీ ఉన్నాయి. త్వరలో పవర్స్ కూడా రాబోతున్నాయి. ఇక ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్న మరియా ఇప్పుడు హీరోయిన్ పిలిస్తే ఎందుకు వెళ్తుంది? వెళ్ళి మళ్ళీ బయట కష్టపడాల్సిందే కదా అని మరియా అంటుంది. నేను రాను, నా మాట విని ఇక్కడ నుండి వెళ్ళిపో, లేకుంటే చచ్చిపోతావని మరియా హీరోయిన్తో అంటది. హీరోయిన్ ఏమో లేదు ఇక్కడ నుండి వెళ్తే నిన్ను తీసుకుని వెళ్తా అని మొండి పట్టు పడుతుంది. ఇన్నేళ్లు లేని ప్రేమ ఇప్పుడెందుకు వచ్చిందని మరియా అడుగుతుంది. నేను జైల్లో ఉన్నాను, నేను షూట్ చేయడం వల్ల మన నాన్న చనిపోతే అతని ఆస్తి మొత్తం నీ పేరు మీద వస్తుంది, నువ్వు హ్యాపీగా ఉంటావు అనుకున్నా, కానీ అదంతా ఉల్టా పల్టా అయ్యిందని హీరోయిన్ చెప్పుకొస్తుంది. ఇక అప్పుడే షారోన్ ఐబాల్ వెళ్ళి కెవిన్ కి ఇంకా లిల్లీ వాళ్లకు హీరోయిన్ ఉన్న రూమ్ గురించి, వాళ్ళ చెల్లి గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో వాళ్ళు ఇప్పుడు హీరోయిన్ కోసమని స్పాట్కి వస్తారు. హీరోయిన్ ఇప్పుడు మొండిగా బిహేవ్ చేస్తున్న మరియాని కొడితే ఆమె స్పృహ కోల్పోతుంది. ఆమెని ఎత్తుకొని మరీ హీరోయిన్ ఇప్పుడు ఎస్కేప్ అవ్వాలి. అందుకోసం రే వీళ్ళకి హెల్ప్ చేస్తాడు. ఈ బిల్డింగ్ నుండి ఎస్కేప్ అవ్వాలి అంటే ఒకటే దారి ఉంది, అదే ఫైర్ ఎస్కేప్ ల్యాడర్. అది కూడా 9th ఫ్లోర్ లో ఉంది. ఈ బిల్డింగ్ లోనే హైయెస్ట్ ఫ్లోర్ కి మనం వెళ్ళాలని రే అంటాడు.
ఇప్పుడు విర్గిల్ ఫ్యామిలీ విలన్స్ వీళ్ళని చేస్తారు. ఇక వేరే దారి లేక రే అడ్డుగా నిలబడి హీరోయిన్ ని మరియాని లిఫ్ట్ లో పంపిస్తాడు. ఇక్కడ రేనేమో హీరోయిన్ కి హెల్ప్ చేసినందుకు గాను విర్గిల్ ఫ్యామిలీ మెంబర్స్ బంధిస్తారు. బండోడు వెంటనే 9th ఫ్లోర్ కి స్టెప్స్ ఎక్కి మరీ రీచ్ అవుతాడు. ఇక స్పృహ కోల్పోయిన మరియాని మూలకు పెట్టి హీరోయిన్ బండోడితో ఫైట్ చేయడానికి దిగుతుంది. వాడేమో చాలా బలవంతుడు, హీరోయిన్ ని చంపేయాలని చూస్తాడు. కానీ వాడే చనిపోతాడు. సడన్ గా స్పృహ వచ్చిన మరియా లేచి గొడ్డలితో తన అక్కని చంపబోతున్న బండోడిని చంపేస్తుంది. హీరోయిన్ ని సేవ్ చేస్తుంది. ఎంతైనా వీళ్ళది రక్త సంబంధం కదా. ఇప్పుడు మరియాని చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కట్ చేస్తే లిల్లీ ఇప్పుడు రేని బంధించిన రూమ్ కి వెళ్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? నా మాట విను, దేవుడి దగ్గర క్షమించమని అడుగు, ఆయన కనికరం చూపిస్తాడు, లేకుంటే చస్తావని లిల్లీ అంటుంది. మనము అమాయకపు అమ్మాయిలను చంపేసి బ్రతుకుతున్నాం. ఆ బ్రతుకు నాకొద్దు, ఆ జీవితమే నాకొద్దు. ఇంతకుముందు మనం పేదవాళ్ళైనా సరే హ్యాపీగా పడుకునే వాళ్ళం. ఇప్పుడు ఈ ఫ్యామిలీలో జాయిన్ అయి రోజు గిల్టీ ఫీలింగ్ తో పడుకోవాల్సి వస్తుంది. ఈ లైఫ్ నాకొద్దని రే మొండి పట్టుపడతాడు. ఇక వైఫ్ రేని ఎంత వేడుకున్నా వాడు మాత్రం వినడు. ఇప్పుడిక కెవిన్ లిల్లీకి ఒక ఆర్డర్ ఇస్తాడు. విల్లాలో ఉన్న అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ కి అండ్ పని మనుషులందరికీ లిల్లీ ఒక అనౌన్స్మెంట్ ని ఇస్తుంది. నరబలి ఇవ్వబోయే ఆసియా ఎస్కేప్ అయ్యింది. ఆమెని ప్రాణాలతో పట్టుకొని మాకు తిరిగి అప్పజెప్పితే మీకు చాలా పవర్స్ ఇప్పిస్తానని చెప్తుంది. ఇక ఇది విన్న విల్లాలో ఉన్న అందరు పని మనుషులు ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ హీరోయిన్ కోసం వెతుకుతారు. ఈజీగా ఆమెను పట్టుకోవచ్చని విర్గిల్ ఫ్యామిలీ వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడిక కట్ చేస్తే మళ్ళీ మనకు హీరోయిన్ ప్రెసెంట్ ఉన్న రూమ్ ని చూపిస్తారు. ఇప్పుడిక బండోడ్ని అటాక్ చేసిన చెల్లి మరియా అతన్ని తాడుతో కట్టేస్తుంది. నువ్వు అనవసరంగా ఇక్కడికి వచ్చావు, నా మాట విని పారిపో. నేను విర్గిల్ ఫ్యామిలీని కలిసి వాళ్ళని మభ్య పెడతాను. నువ్వు ఫైర్ ల్యాడర్ ని ఎక్కి ఎస్కేప్ అయిపో అని అడ్వైస్ ఇస్తుంది. కానీ దీనికి హీరోయిన్ ఏమాత్రం ఒప్పుకోదు. తెలుసు కదా, తను ఇక్కడికి వచ్చిన కారణమే తన చెల్లిని తీసుకెళ్లడం. ఆమె లేకుండా వెళ్తుందా చెప్పండి? నో వే. ఇప్పుడిక మాట వినకుండా మేరియా అవతల రూమ్ కి పారిపోతుంది. అది పెద్ద హాల్, మొత్తం చీకటే ఉంటది. హీరోయిన్ ఆమెను వెతుక్కుంటూ వెళ్తది. లోపల హాల్లో ఎవరూ కనిపించరు. కానీ సడన్ గా 10ల సంఖ్యలో రౌడీలు వస్తారు. పంది మాస్కులని ధరించి హీరోయిన్ వెనకాలకి వెళ్లి ఆమెని అటాక్ చేస్తారు. దీంతో ఆమె మొత్తం వీక్ అయిపోతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కడు వచ్చి కొట్టి వెళ్తుంటాడు. చీకట్లో ఏం కనిపించక హీరోయిన్ వెనుకడుగు వేస్తుంది. హాల్ నుండి హీరోయిన్ బయటపడుతుంది. తన దగ్గరున్న గొడ్డలికి గుడ్డను కట్టి దాని మీద ఆయిల్ ని పోసి నిప్పంటిస్తుంది. ఆ నిప్పు వెలుతురుకి రౌడీలు మంచిగా కనిపిస్తారు. హీరోయిన్ ఇప్పుడు వాళ్ళని పిట్టలు నరికినట్టు నరికేస్తుంది. ఒకడు మాత్రం మరియాని కిడ్నాప్ చేసి బంధిస్తాడు. వాడు ఆమెని చంపేస్తా అని బెదిరిస్తాడు. ఇక ఇప్పుడు హీరోయిన్ గాల్లోకి ఎగిరి మరి వాడిని చంపేస్తుంది. ఇప్పుడు మరియా కూడా గన్ తో మిగతా విలన్స్ ని చంపేసి అక్కకి హెల్ప్ చేస్తుంది. ఇక ఇద్దరు ఇప్పుడు హగ్ చేసుకుంటారు. నేను ఇందాక హార్ష్గా మాట్లాడినందుకు నన్ను క్షమించక్క అని మరియా అంటుంది. ఇప్పుడు ఇద్దరు కలిసి 9th ఫ్లోర్లో ఉన్న ల్యాడర్కి వెళ్ళాలి అనుకుంటారు. కానీ విర్గిల్ ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళ రక్తం మరకలని బట్టి స్పాట్కి చేరుకుంటారు. కష్టపడి లిఫ్ట్ని ఎక్కి మరి హీరోయిన్ ఇంకా మరియాలు రీచ్ అవుతారు. కానీ ఏం లాభం, అక్కడ ఆల్రెడీ విలన్ గ్యాంగ్ చేరుకొని ఉంటారు. లిల్లీ ఇప్పుడు మరియా గురించి ఒక పెద్ద ట్విస్ట్ని రివీల్ చేస్తుంది. మేము మరియాని చంపకుండా వదిలేసింది ఆమె మాకు మరో అమ్మాయిని నరబలికి తెచ్చిపెడుతుందని. ఆమె ప్లాన్ చేసి ఇసబెల్లని పనిలో పెట్టింది. కానీ ఆమె లక్ వల్ల నువ్వు ఇక్కడికి వచ్చావు. ఆ ఇసబెల్లని విర్గిల్ ఫ్యామిలీకి అప్పగిస్తే తనని బలి ఇవ్వరని చెప్పి మరియా ఇసబెల్లని ట్రాప్ చేసి ఉంటది. కానీ ప్లాన్ ఫెయిల్ అయింది కదా. హీరోయిన్ ఇక్కడ అడుగుపెట్టి రచ్చ చేసి పెట్టింది. అంటే మంచిదనుకున్న తన చెల్లి కూడా సెల్ఫిషే అని హీరోయిన్కి ఇప్పుడు అర్థమవుతుంది. తన ఒరిజినల్ ఐడెంటిటీ బయటపడినందుకు గాను మరియా ఏం మాట్లాడదు. ఇప్పుడు ఇక హీరోయిన్ ని, మరియాని మరియు రేలని విలన్ గ్యాంగ్ డెవిల్ దగ్గరికి తీసుకెళ్తారు. అక్కడ పెద్ద హాల్ ఉంటది. చుట్టూ ఫైర్ ఉంటది. ఎదురుగా ఒక పంది తల ఉంటది. దాని కింద ఒక స్టిక్ ఉంటది. దీన్ని చూసి హీరోయిన్ ఎగతాళి చేస్తుంది. ఇప్పుడు లిల్లీ హీరోయిన్ కడుపులో కత్తిని దించి ఆమె రక్తాన్ని తీసుకెళ్లి పంది డెవిల్ కి వాసన చూపిస్తుంది. వాసన చూసిన డెవిల్ ఆత్మ మెల్లిగా వెనుక నుండి వచ్చి పంది మొహంలోకి దూరుతుంది. అయితే మరియా ఇంకా రేలు ఫ్యామిలీకి వెన్నుపోటు పొడిచిండ్రని కెవిన్ అంటాడు. దీనికి వాళ్ళిద్దరూ పక్కాగా పనిష్మెంట్ ని అనుభవించాల్సిందే. మొదట రే పేరుని డెవిల్ తన పంది తల మీద నాలుకతో తుడిచివేస్తుంది. ఇక దీంతో రేకి ఉన్న ఇమ్మోర్టల్ పవర్ పోతుంది. అతను కామన్ మ్యాన్ అవుతాడు. లిల్లీ ఇప్పుడు తన హస్బెండ్ ని వదిలేయమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ రే మొహంలో అసలు పశ్చాత్తాపమే కనిపించదు. ఇప్పుడిక లిల్లీకి రేని చంపేయమని డెవిల్ ఆర్డర్ ఇస్తాడు. తప్పలేక లిల్లీ తన హస్బెండ్ రేని చంపేస్తుంది. ఇప్పుడిక మరియా వంతు. ఆమె లాస్ట్గా ఒక ఛాన్స్ ఇవ్వమని డెవిల్ని కోరుతుంది. సరే
నీ అక్క ఆసియాని చంపేసి నీ పేరుని నా తల మీద రాయ్ అని డెవిల్ అంటాడు. దాంతో ఆమె నరబలి ఇచ్చి ఇమ్మోర్టల్ పవర్ ని పొందవచ్చు. సరే అని చెప్పి మరియా కత్తితో ముందుకు వస్తుంది. అందరూ మరియా హీరోయిన్ ని చంపేసి పవర్ ని పొందుతుందని అనుకుంటారు. హీరోయిన్ కూడా బాధపడుతుంది. ఇక మరియా పందితల మీద పేరుని రాసి అక్క దగ్గరికి వెళ్తుంది. నన్ను క్షమించక్క అని చెప్పి హీరోయిన్ ని చంపకుండా తనని తానే పొడుచుకొని సూసైడ్ చేసుకుంటది మరియా. అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిపోతారు. హీరోయిన్ మైండ్ కూడా బ్లాక్ అయిపోతుంది. మరియా చనిపోతూ వీళ్ళని మాత్రం విడిచిపెట్టకు, చంపేసేయక్క అని హీరోయిన్ తో చెప్తుంది. ఇక ఈ విజువల్ ని చూసిన అందరూ షాక్ అయిపోతారు. హీరోయిన్ ఇప్పుడు లెగుస్తుంది. ఆమెకి తగిలిన గాయాలన్నీ మాయమవుతాయి. మ్యాటర్ ఏంటి అంటే మరియా పందితల మీద తన పేరు కాకుండా హీరోయిన్ పేరు రాసి ఉంటది. మరియా నరబలి కింద చనిపోయింది. సో ఇప్పుడు హీరోయిన్ కి ఇమ్మోర్టల్ పవర్ వస్తుంది. తాను ఇప్పుడు విర్గిల్ ఫ్యామిలీలో జాయిన్ అయినట్టు లెక్క. వాళ్ళలాగే తనకు కూడా మరణం లేదు. ఇక హీరోయిన్ బుర్రకి మంచి ఐడియా తడుతుంది. తను వెంటనే పందితల మీద ఉన్న తన పేరు ఉన్న స్కిన్ ని కత్తితో ఒలిచి మరీ జేబులో పెట్టేసుకుంటది. ఒకవేళ ఆ స్కిన్ పార్ట్ మీద తన పేరుని తుడిచేస్తే అప్పుడు హీరోయిన్ కి మళ్ళీ చావు వస్తుంది. సో హీరోయిన్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా జేబులో పెట్టేసుకుంటది. దాన్ని ఇప్పుడు విర్గిల్ ఫ్యామిలీ గుంజుకొని తుడిచివేయాలి. కానీ హీరోయిన్ ఊరుకుంటదా? అందరినీ ఫైట్ చేసి మరీ ఓడిస్తుంది. ఇప్పుడు గాయాల పాలవడం వల్ల అందరూ వీక్ అయిపోతారు. సో ఇప్పుడు నేరుగా డెవిలే డైరెక్ట్ గా రంగంలోకి దిగుతాడు. అతను లిల్లీ బాడీని రెంట్ కు తీసుకుంటాడు. ఇప్పుడు హీరోయిన్ కి ఇంకా డెవిల్ కి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది. హీరోయిన్ చాలా బాగా ఫైట్ చేస్తుంది. డెవిల్ కూడా ఈక్వల్ గా తన డిఫరెంట్ పవర్స్ ని చూపించి హీరోయిన్ ని దెబ్బ కొడతాడు. ఇప్పుడు హీరోయిన్ లిల్లీ మొండెం నుండి డెవిల్ తలని వేరు చేస్తుంది. హీరోయిన్ ఇప్పుడు తన చెల్లిని బ్రతికించే మార్గం అడుగుతుంది. చెప్పినా కదా, ఎవరినైనా బలిస్తే నీ చెల్లి బ్రతుకుతుందని డెవిల్ అంటది. ఇక హీరోయిన్ పందితలని కిరోసిన్ పోసి నిప్పట్టిస్తుంది. దీంతో తల మీద ఉన్న విర్గిల్ ఫ్యామిలీ మెంబర్స్ పేర్లన్నీ తుడిచిపోతాయి. ఈ దెబ్బతో విర్గిల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చనిపోతారు. పూర్తిగా చనిపోతారు అంటే ఎప్పటికీ చనిపోతారు. ఆ తలని వీల్ చైర్ మీద పెట్టి హీరోయిన్ తోసేస్తుంది. సో అది వెళ్తూ బిల్డింగ్ కి నింపండించి వెళ్ళిపోతుంది. హీరోయిన్ ఇప్పుడు తన చెల్లి డెడ్ బాడీని బాధతో ఎత్తుకొని విల్లా నుండి బయటపడుతుంది. రోడ్డు మీద హీరోయిన్ కోసం తన లాయర్ వెయిట్ చేస్తుంటాడు. హీరోయిన్ ఫాస్ట్ గా మరియా డెడ్ బాడీని కారులోకి ఎక్కిస్తుంది. సడన్ గా చనిపోయిన మరియా బ్రతికి ఊపిరి పీల్చుకుంటది. ఇదే మూవీలోని మరో మేజర్ ట్విస్ట్. హీరోయిన్ తన జేబులో ఉన్న పంది స్కిన్ పీల్ మీద తన పేరుని మరియా పేరుతో మార్చేసి ఉంటది. దీంతో మరియా మళ్ళీ బ్రతుకుతుంది. ఇక మరియా ప్రేమతో అక్కని హక్ చేసుకుంటది. ఆ స్కిన్ పీల్ ఇంకా కదులుతూనే ఉంటది, ఒక ప్రాణమున్న జీవిలాగా. అంటే విర్గిల్ ఫ్యామిలీ పవర్స్ అక్కడే ఉంటే పెరిగే ఛాన్స్ ఉంటాయని తనకు అర్థమైపోతుంది. అందుకే ఫాస్ట్ గా ఇక్కడ నుండి పద అని లాయర్ కి ఇద్దరు అక్క చెల్లెలు చెప్తారు. ఇక్కడే మూవీ ఎండ్ అయిపోతుంది. ఈ మూవీ ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.